హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా గట్కేసర్లో ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నాము. కన్స్ట్రక్షన్ చేసింది సారీ అన్నమాట. సార్ ఇప్పుడు బిల్డింగ్ ప్రాపర్టీ గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సారీ డైరెక్ట్ ఓనర్ అండి, మనకు మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. సో డీటెయిల్స్ క్లియర్గా అడిగి వన్ బై వన్ అన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇది ప్రాపర్టీ ఎన్ని యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది? 100 yardsలో చేసామండి. 100 yards నార్త్ ఫేస్. సార్, ఇది లొకేషన్ దేని కింద వస్తుంది ఎగ్జాక్ట్ చెప్పండి. ఎన్ఎఫ్సి నగర్ హేమాద్రి కాలనీ కిందకి వస్తుంది. ఓకే, ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ అండి. ఎన్ఎఫ్సి నగర్ హేమాద్రి కాలనీ. ప్లస్ ఏంటంటే ఇది చుట్టూ పొల్యూషన్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ప్లస్ మనము సిటీలో మనం ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే పొల్యూషన్ ఒకటి, ఇంకొకటి వెంటిలేషన్ ఒకటి. ఆ రెండు ప్రాబ్లమ్స్ ఈ ప్రాపర్టీస్కి లేవండి. మనం అలాంటి ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి సిటీ వార్డ్స్ కోసం వచ్చి తీయడం జరుగుతుంది. మిగతా డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఈ బిల్డింగ్ ముందు మనకున్న రోడ్డు ఎన్ని ఫీట్స్ రోడ్ సార్? 30 feet రోడ్డు. 30 feet రోడ్. ఓకే సార్, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ సార్? ఇది జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ కాదు, గ్రామ పంచాయతీ లేఅవుట్. ఓకే సార్. కాకపోతే ఇప్పుడు ఈ పర్మిషన్ మనం దానికి సంబంధించిన పర్మిషన్ తీసుకున్నాం. 14% పేమెంట్ చేసి ఓకే సార్ పర్మిషన్ తీసుకున్నాం, మున్సిపల్ పర్మిషన్. మరి లోన్ సార్? లోన్ వచ్చేస్తారు ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు. లోన్ ప్రాబ్లం, ఏ గవర్నమెంట్ బ్యాంక్ వెళ్ళినా సరే మనకు లోన్ వస్తుంది. ఎంత % వరకు వస్తుంది సార్? అప్ టు 80%. 80% వరకు వస్తుంది. అంటే జిహెచ్ఎంసీ లేఅవుట్ కొంటే 80% వస్తుంది. మరి ఇది గ్రామ పంచాయతీ అలా అన్నారు కదా, అందుకు పర్మిషన్ మనకి దానికి సంబంధించిన పర్మిషనే కదా. ఓకే, కంప్లీట్ ఎల్ఆర్ఎస్ సమానమైన పర్మిషన్ మనం తీసుకున్నాం కాబట్టి మనకు అంతే లోన్ కూడా వస్తుంది. మీరు దగ్గర నుండి ఇప్పించగలుగుతారా సార్? మేము ఇప్పిస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మనకు లోన్ ప్రాబ్లం కూడా లేదండి. సారీ దగ్గర నుండి కూడా లోన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి బిల్డింగ్ వెలివేషన్ చూడండి. వెలివేషన్ కూడా చాలా బాగా తీసుకున్నారండి. లేటెస్ట్గా ఉంది, కంప్లీట్ మంచి పెయింటింగ్స్ కూడా కలర్ఫుల్గా మంచిగా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనం ఎంటర్ అయినప్పుడు ఈ గేట్ అయితే చూస్తే గేట్ కూడా చాలా బాగుంది. సార్, గేట్ ఇది ఎన్ని ఫీట్ సార్? ఇది 8 feet అండి. 8 feet గేట్ అండి. మంచి ఒక కార్ అయితే లోపలికి వెళ్ళిపోద్ది, చాలా బాగుంది. మనకు ర్యాంప్ దగ్గర చూస్తున్నాం కదా, ర్యాంప్ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. గ్రానైట్ కూడా ఏదో తక్కువ క్వాలిటీ తీసుకోవడం అండి, లపాత్ర అయితే తీసుకోవడం జరిగింది. ఈ లపాత్ర వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్, స్కిడ్ కాదండి. ఇది ఏంటంటే స్కిడ్ కాదు. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చాలా స్పేషియస్ తీసుకోవడం జరిగింది. సార్, మనకు వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది సార్? ఇక్కడ బోర్ ఉందా? మేము బోర్ వేసానండి. ఓకే ఫ్రెండ్స్, బోర్ ఉంది. ఎన్ని ఫీట్స్ బోర్ సార్ ఇది? 350 వేసాను. 350 వేసినారు సార్. మామూలుగా ఎంతకి పడిపోయింది? 60 నుంచి స్టార్ట్ అయినాయి వాటర్. 60 నుంచి స్టార్ట్ అయిపోయినాయి. 60 నుంచి ఫుల్ వాటర్ వచ్చినవి. ఓకే, స్టోరేజ్ కోసం మనం అంత డెప్త్ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఏరియా ఏంటంటే వాటర్ ప్రాబ్లం అసలు లేదండి. జస్ట్ 60 feetsకి వచ్చినాయి. పిరిబి సార్ ఏంటంటే 300 చేంజ్ వరకు అయితే వేయడం జరిగింది. వాటర్ ప్రాబ్లం అసలు ఉన్నది. మనకు బోర్ కనెక్షన్ అయితే ఆల్రెడీ ఉంది. ప్లస్ మనకు సంపు ఉంది సార్. సంప్ ఇది ఎంత కెపాసిటీ సార్? ఇందులో ఒక 3000 వరకు మనకి స్టోరేజ్ చేసుకోవచ్చు. 3000 లీటర్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 3000 లీటర్స్ వరకు మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా నీట్గా ఒక కార్ పడుతుంది, ఒక బండి కూడా పడుతుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసినారు, లేటెస్ట్గా ఉందండి. ప్లస్ ఎక్కడంటే మనకి ఇప్పుడు పిల్లర్ ఉంది. పిల్లర్ను కూడా సార్ ఏంటంటే ఉట్టిగా వదిలిపెట్టకుండా దీన్ని కూడా మంచిగా డిజైన్ చేసిన. ఎందుకంటే పార్కింగ్లో ఉన్నప్పుడు మనం బయటికి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు హౌస్ అంటే చాలా అందంగా ఉండాలని చెప్పేసి ఈవెన్ పిల్లర్ కూడా ఇలా మంచిగా డిజైన్ చేయించడం జరిగింది. ప్లస్ మన పార్కింగ్లోనే రైట్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడండి. అంటే మన అవుటర్స్ కానీ ఎవరైనా వస్తారు కదా, వాళ్ళ కోసం మనకు ఒక వాష్ ఏరియా అయితే ఇచ్చినాడు, వాష్రూమ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మంచిగా ఉందండి ప్రాపర్టీ. చాలా మంచి 100 yardsలో చాలా బాగా చేసినారు. పార్కింగ్ నుంచి మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా తీసుకున్నారు. 3.5 feet మంచిగా గ్రానైట్తో స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి మనము బిల్డింగ్ సార్, ఇది ఫేసింగ్ ఏంటి సార్? నార్త్ ఫేస్. నార్త్ ఫేస్. సార్, డైమెన్షన్స్ ఒక్కసారి చెప్తారా? 1850. 100 yards అండి. 1850 డైమెన్షన్స్. బిల్డింగ్ చూస్తున్నారు కదా. బిల్డింగ్ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. గల్లీలో ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. సార్, ఈ గల్లీ ఎన్ని ఫీట్స్ సార్? 3 feet. 3 feet గల్లీ అండి. చూస్తుంది 3 feet గల్లీ మంచిగా నీట్గా ఉందండి. చుట్టూ మంచిగా వెంటిలేషన్స్ అయితే విండోస్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సార్, ఈ టేక్ ఇది మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది వుడ్ ఏంటి సార్? ఇండియన్ టేక్. అది ఇండియన్ టేక్. అవునండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇండియన్ టేకే తీసుకున్నారు. ప్లస్ చుట్టూ కూడా మనకు గ్లాసెస్ ఇచ్చినారు. లోపల నుంచి మనకు సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చినారు. ప్లస్ ఏంటంటే చుట్టూ చూస్తున్నారు కదా, టైల్స్ కూడా ఇచ్చినారండి. టైల్స్ ఇచ్చినారు, మధ్యలో గోల్డెన్ స్ట్రిప్ పెట్టినారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి పర్మిషన్ ఉందా సార్? ఉన్నదండి, పర్మిషన్ తీసుకున్నాం. అంటే G+1 సార్? G+1 తీసుకున్నాం. G+1 ఉంది. మనం ఇక్కడే కట్టాము. ఓనర్ ఇంట్రెస్ట్ ఉంటే పైన కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి లోపలికి వెళ్తే మిగతా డీటెయిల్ తీసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఒకసారి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఫస్ట్ హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. కింద కంప్లీట్
మార్బుల్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా, అందరు టైల్స్ తీసుకుంటారు. సార్ ఏంటంటే మెటీరియల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కింద కంప్లీట్ మార్బుల్, పార్కింగ్లో గ్రానైట్ చాలా మంచిగా తీసుకున్నారండి. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు టీవీ యూనిట్ చూడండి ఒక్కసారి. టీవీ యూనిట్ ఏంటంటే ఈ బిల్డింగ్కి ఏంటంటే మనం వుడ్ వర్క్ చేయించుకునే అవసరం లేదండి. డిజైన్సే కంప్లీట్ వుడ్ వర్క్ లాగా చేయించడం జరిగింది. మాకు పక్కకు షెల్ఫ్స్ ఇచ్చినారు, ప్లస్ లైటింగ్ కూడా చూసిన ప్రొఫైల్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూస్తే అదిరిపోయిందండి, అసలు ఎంత బాగుంది చూడండి. ఫాల్ సీలింగ్ చాలా చాలా తీసుకున్నారు, మంచిగా ఉంది అసలు. షెల్ఫ్స్ కానీ ఇక్కడ కూడా మన టీవీ యూనిట్ కింద కూడా ఇక్కడ కూడా గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. మన వుడ్ వర్క్ అవసరం లేదు, మన టీవీ యూనిట్ డైరెక్ట్ ఇచ్చి టీవీ పెట్టేసుకొని చూసుకోవచ్చు. మనకి ఈవెన్ ఎవ్రీథింగ్ లైటింగ్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఇవి కూడా బ్రాండెడ్ తీసుకున్నారు, యాంకర్ తీసుకున్నారు. సార్ ఈ బిల్డింగ్కి మన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మెయిన్ అది సిమెంట్ ఏది యూజ్ చేసినారు సార్? నేను మొత్తం కూడా అండి నేను నాగార్జున వాడతాను. నాగార్జున వాడతాను. ఓకే సార్. ఐరన్ ఏం తీసుకున్నారు సార్? స్టీల్ ఏం తీసుకున్నారు? నేను ఇందులో జయరాజు తీసుకున్నారు, సుగుణ ఈ 2 బ్రాండ్లలోకి వెళ్ళి ఆ రోజు అందుబాటును బట్టి తీసుకున్నాను. 2 కూడా బ్రాండెడ్ కంపెనీ. సార్ వైరింగ్ ఏది తీసుకున్నారు సార్? వైర్ వచ్చి నాకు కూడా వాడతారు. చూస్తున్నారు కదా, దేంట్లో కాంప్రమైజ్. మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ తీసుకున్నారండి, చాలా మంచిగా తీసుకున్నారు. అసలు హాల్కి వస్తే చెప్తున్నాను కదా, చాలా మంచి ఫీల్ ఉందండి, చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హాల్లో మనకు ఒకటి 4x4 విండో తీసుకున్నారు. ఇది కూడా మనకి ఏంటంటే మంచి వుడెన్తో తీసుకున్నారు, ప్లస్ మనకు గ్రిల్స్ కూడా ఇచ్చినారు. సెక్యూరిటీ ప్రాబ్లం కూడా గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాల్లో మనకు బయటికి వెళ్ళడానికి మనకు ఒక డోర్ కూడా తీసుకున్నారు. 3 feet గల్లీ ఉంది కదా, మనకు వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. దానికోసము మనకు మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఒకటి ఇంకో ఎంట్రన్స్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా బాగా తీసుకున్నారండి. మన హాల్ నుంచే ఒకటి ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్ది ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. ప్లాట్ఫారం గ్రానైట్ యూజ్ చేసినారండి. చుట్టూ మనకు మంచిగా షెల్ఫ్స్ అయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మీకు ఏంటంటే మీరు సార్ యూజ్ చేసినవి అన్నీ మీకు తెలుసుకోవాలంటే చూడండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్. పెయింటింగ్ కూడా మనకు ఏషియన్ పెయింట్లో రాయల్ అన్నట్టు, రాయల్ ఇది ఏంటంటే నెంబర్ 1 క్వాలిటీ. ఏషియన్ పెయింట్స్లో నెంబర్ 1 ఏంటంటే పెయింటింగ్స్లో రాయల్ అన్నమాట. ఆ రాయల్ క్వాలిటీ అయితే తీసుకోవడం జరిగింది. ఈవెన్ చూడండి బిర్లా వైట్ పుట్టి, అంటే ఏదో తక్కువ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిది తీసుకోవడం జరిగింది. కిచెన్లో చాలా బాగుంది. దీంట్లో విండో కూడా తీసుకున్నారు, 2x2 విండో కూడా చాలా మంచిది తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ సింక్ కూడా చూస్తున్నారు కదా, సింక్ కూడా మంచి స్టీల్ పెట్టినారు. ప్లస్ పైన చూడండి మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు. అంటే మన కిచెన్ అంటే చాలా వేస్ట్ సామాన్ ఉంటుంది, యూజ్ లేని సామాన్ చాలా ఉంటుంది, దానికోసం షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇది 100% వాస్తు అండి. మీకు ఇక్కడనే అర్థమైపోద్ది వాస్తు ఇక్కడ అంటే. మన ఇప్పుడు వాష్ దానికి పక్కకు పూజా గదికి మధ్యలో ప్లేస్ తీసుకున్నారు. ఇదే తెలుస్తుంది మన వాస్తు కట్టిన లేదు తెలుసుకోవడం. ఇది ఒకటి ఎగ్జాంపుల్ చూడండి. చిన్న మంచి ఒకటి వీళ్ళైతే పూజా గది కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మార్బుల్తోని షెల్ఫ్స్ తీసుకున్నారు. మంచిగా పైన ఒకటి గోపురంలా ఇవ్వడం జరిగింది, ఒక లైటింగ్ ఇచ్చినారు, చుట్టూ టైల్స్ పెట్టినారండి. చాలా ఒక మంచి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, చిన్న నీట్ ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి. ప్లస్ దీన్ని ఏంటంటే ఇక్కడ మనకు ఒకటి సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. వాష్ బేషన్ పెట్టుకోవడానికి టైల్స్తోని ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. నెక్స్ట్ మనము హాల్లోనే కిచెన్ అయిపోయింది కదా, నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అని రియల్ చెప్తున్నాను, ఎంత బాగుందంటే పాజిటివ్ వైబ్స్ అండి. దీంట్లోకి వస్తే రిలాక్స్ అయిపోవచ్చు. ఈవెన్ నాకు ఆ పైన ఒక్కసారి పెయింటింగ్స్, ఫాల్ సీలింగ్లో పెయింటింగ్స్ చూడండి, మంచి పర్పుల్ కలర్, పక్కకి ఇటు స్కై బ్లూ కలర్. ఈ కలర్స్ అయితే చాలా టేస్ట్, అంటే చాలా టేస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి కలర్స్ చూస్ చేసుకుంటుంటారు, అంత మంచిగా వచ్చినాయి. ప్లస్ షెల్ఫ్స్ చూడండి, షెల్ఫ్స్ కూడా మన కబోర్డ్స్ నవేడేస్ అందరు కబోర్డ్ చేయించుకుంటున్నాడు, వాటికి అనుగుణంగా వీటి షెల్ఫ్స్ అయితే డిజైన్ చేసినారు. పైన మనకు ఒకటి ఇచ్చినారు. ప్లస్ విండో, అంటే మనకు ఇక్కడ విండో కూడా కావాలని చెప్పేసి బెడ్రూమ్లో ఒక విండో కూడా ఇచ్చినారు పెద్దది, కింద కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. దీనికి అటాచ్డే మనకు బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చిన్నగా ఏమీ లేదండి, చాలా పెద్దగా ఇచ్చినారు. ఇది వచ్చేసి వెస్టర్న్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి వెస్టర్న్. చూస్తున్నారు ఇక్కడ రెడీగా ఉంది, ఇది ఫిట్ చేయడం ఆలస్యం, అన్నీ రెడీ చేసి పెట్టినారు సార్, జస్ట్ అది ఫిట్ చేస్తే అయిపోద్ది. ఇంత మంచి తీసుకున్నారండి, చాలా బాగుంది సార్. దీని డైమెన్షన్, దీని ఎంత సార్ లెంత్? ఇది 13.5 9.5 అండి. ఓకే, 13.5 9.5 చూస్తున్నారు కదా, 13.5 9.5 అండి. చాలా స్పేషియస్ తీసుకున్నారు, మంచి పెద్దది డబుల్ కాట్ బెడ్ అయితే పడుతుందండి. మనం ఇప్పుడు ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎలా చేసినారు ఏంటి అనేది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉందండి, చూస్తున్నాం కదా సార్. చిల్డ్రన్ బెడ్రూమ్ దీని డైమెన్షన్స్ ఏంటి సార్?
ఇది 11.5 ఉంటుంది, ఇట్లా 9.5. ఓకే 11.5 9.5 అండి. దీంట్లో కంప్లీట్ మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ మంచిగా మనకు ఒక బార్డర్ కూడా ఇచ్చినారు నీట్గా. పిల్లలు ఏంటంటే పింక్ కలర్ ఎక్కువ లైక్ చేస్తుంటారు, అందుకని చెప్పేసి దీంట్లో రూమ్లో కూడా కంప్లీట్ పింక్ కలర్స్ తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉందండి. ప్లస్ పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్, అంటే పేరెంట్స్కి ఎలా ఉండాలి, కిడ్స్కి ఎలా ఉండాలి, ప్లస్ హాల్లో వస్తే ఎలా ఉండాలి, ఇవన్నీ చూసి ఎంచుకొని ఇలాంటివి తీసుకోవడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మంచి విండో అయితే ఇవ్వడం జరిగింది స్పేషియస్గా, ఎందుకంటే మనం వెంటిలేషన్ ప్రాబ్లం కావద్దు కదా అని చెప్పేసి అలా అయితే తీసుకోవడం జరిగింది. చాలా మంచి ప్రాపర్టీ అండి, చెప్తున్నాను కదా. ప్రాపర్టీ చూస్తుంటే ఒక చిన్న ఫ్యామిలీ, మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఉంటారు, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అలాంటి వాడికైతే చాలా మంచి ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీ ఏంటంటే మన గట్కేసర్లో ఎన్ఎఫ్సి నగర్లో ఉందండి ప్రాపర్టీ. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, మధ్యలో మనకి ఇలాంటి మీడియేటర్స్ని అండి. సారీ డైరెక్ట్ మనకు ఓనర్ అన్నమాట. ప్రైస్ డీటెయిల్స్ కూడా మీదే అన్ని కూడా తెలుసుకునే ముందు ఒకసారి క్వాలిటీ గురించి కూడా డీటెయిల్స్గా తెలుసుకుందాము. సార్ దీనికి రెడ్ బ్రిక్స్ యూజ్ చేసినారా లేకపోతే ఏం యూజ్ చేసినారు? రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తాను, కరీంనగర్ రెడ్ బ్రిక్స్ యూజ్ చేసినారు. చూస్తున్నారు కదా. మన ఫ్యూచర్లో ఏంటంటే కొంత సిమెంట్ అలాంటి యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అలాంటి అనుకుంటారు, అలాంటి కూడా కాదండి. ఎందుకంటే సారీ ఏరియాలో రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ చేసి సేల్స్ చేస్తూనే ఉంటాడు. మామూలుగా ఏంటంటే బిల్డర్స్ అంటే తక్కువ క్వాలిటీ అలా యూజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటుంటారండి. సారీ ఏంటంటే ఈ లోకల్ అన్నమాట ఏరియా అతను. ప్లస్ ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ ఈ కన్స్ట్రక్షన్ చేసి సేల్స్ చేస్తూ ఉంటాడు. మనకు ఇక్కడే ఇదే ప్రాపర్టీ పక్క ఇంకో ప్రాపర్టీ ఉంది, బ్యాక్ సైడ్ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, వేరే దగ్గర 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సార్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అమ్ముతుంటాడు. మౌత్ పబ్లిసిటీ అండి, మౌత్ పబ్లిసిటీలోనే సారీ సేల్స్ అయిపోతుంటాయి, ఎందుకంటే అంత మంచి క్వాలిటీ యూజ్ చేస్తుంటారు. కావాలంటే మేము చెప్పిన వీడియో కాదండి, ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయండి. సార్ నెంబర్ ఇస్తాను వీడియో మీద, మీరు డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కావచ్చు. మధ్యలో మనకి ఎలాంటి మీడియేటర్స్ ఉండరండి. అన్నీ తెలుసుకున్న విషయాలు ఇప్పుడు లాస్ట్ మనం ప్రైస్ కూడా తెలుసుకోవాలి. ప్రైస్ వింటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఛానల్కి కరెక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని మీరే చెప్పేస్తారండి, అలాంటి ప్రైస్ అన్నమాట. సార్ మాటలోనే ఆ ప్రైస్ ఏందో తెలుసుకుందాం. సో ఇది ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు మీరు? 39 lakhs అండి. 39 lakhs. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీలో 39 lakhs ప్రాపర్టీ ఫస్ట్ టైం మేము చూపిస్తున్నామండి. అన్ని 40 lakhs ఎబ్బునే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ టైం 39 అంటే చాలా రీజనబుల్ ప్రాపర్టీ. 100 yardsకి 39 lakhs ప్రాపర్టీ రావడం చాలా రేర్ అండి. ఇది ఏంటంటే మళ్ళీ వరంగల్ హైవేకి చాలా నియర్ బై ఉంది, సిటీకి దగ్గరలో ఉంది. నియర్ బై స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మనకు బస్ స్టాండ్ ఉంది, అన్నిటికీ నియర్ బై ఉందండి. సో ఇంకో రైల్వే స్టేషన్ కూడా నియర్ బై ఉంది. సో ఈ ప్రాపర్టీని మ్యాక్స్ ఒకసారి వచ్చి చూడండి, చూస్తే మీరు ఆటోమేటిక్ తీసుకోవాలని చెప్పేసి టెంప్ట్ అవుతారు, అంత మంచి ప్రాపర్టీ అనమాట. సో 39 lakhs ఇది ఫిక్స్ ప్రైజా లేకపోతే నెగోషియబులా? ఫిక్స్ ప్రైస్ అండి, ఫిక్స్ ప్రైస్. 39 చాలా తక్కువ సార్, నేను చెప్తున్నాను కదా, ఈ రియల్ చాలా షూట్ చేసినాను. 39 lakhs మీరే తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇంత తక్కువ ప్రైస్ ఎక్కడ మీకు రాదండి. లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇంత మంచి ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ సార్ కన్స్ట్రక్షన్ చేస్తూ అమ్ముతూనే ఉంటుంటాడు. సేమ్ ఇలాంటి ప్రాపర్టీ మనకు పక్కకు కూడా ఉందండి, సేమ్ ప్రాపర్టీ. చూస్తున్నారు, ఇదే ప్రాపర్టీ సేమ్ డిజైన్తో ఇంకోటి ఉంది. మీరు ఏమైనా ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే అన్నదమ్ములు లేకపోతే ఫ్రెండ్స్ కలిపి తీసుకోవాలన్నా కానీ అలా పక్కపక్కే ప్రాపర్టీస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇంకో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి. సో ప్లీజ్ మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ ఉంది, దాన్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.